నమస్కారం. ఈరోజు మనమొక తెలుగు నమూనా ప్రశ్నపత్రాన్ని విశ్లేషించబోతున్నాం. అయితే ఇది కేవలం ఒక పరీక్షకు సిద్ధం కావడం లాంటిది కాదు. ఒక భాషా పరీక్షలో రాణించడానికి అసలు ఏం కావాలి, ప్రశ్నల వెనుకున్న ఉద్దేశ్యమేమిటి అనే రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేద్దాం. మన ముందున్న ఈ పత్రం CCE పద్ధతికి చెందినది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ బట్టి పట్టడం కంటే విద్యార్థి విషయాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారు అనేదే ముఖ్యం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 3 నైపుణ్యాలపై దృష్టి పెడదాం. మొదటిది అవగాహన, అంటే ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడం. రెండవది వ్యక్తీకరణ, అంటే మన ఆలోచనలను స్పష్టంగా రాయగలగడం. ఇక మూడవది వ్యాకరణం, ఇది భాషకు వెన్నెముక వంటిది. ఈ మూడింటిలో నైపుణ్యం సాధిస్తే ఏ పరీక్షలోనైనా సులభంగా రాణించవచ్చు. అయితే మొదటి విభాగం అవగాహన ప్రతిస్పందన. ఇందులో మొదటి ప్రశ్న తపాలా కార్యాలయం గురించి, దాని ద్వారా మనం పొందే సేవలు ఏమిటి అని అడిగారు. ఇది చాలా సూటిగా అనిపిస్తోంది, కానీ ఇందులో చాలా సమాచారం ఉంది కదా. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ప్రశ్న కేవలం సేవల జాబితాను అడగడం లేదు. ఒక సంస్థ కాలంతో పాటు ఎలా రూపాంతరం చెందిందో పరోక్షంగా తెలియజేస్తుంది. అంటే ఒకప్పుడు తపాలా కార్యాలయం అంటే కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు అంతే. అవును. కాని ఇప్పుడు చూడండి, సేవింగ్స్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు, పెట్టుబడి పథకాలతో ఒక రకంగా అదొక ఆర్థిక సేవా కేంద్రంగా మారిపోయింది. నిజమే, ఒక చిన్న బ్యాంక్ లాగా. ఖచ్చితంగా. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ ముఖ్యం. ఇక ఇదే విభాగంలో ఒక తండ్రి తన కొడుకుకు రాసిన లేఖ ఉంది. మన ఊళ్ళో అందరికీ వింత జ్వరాలొస్తున్నాయి, మురుగునీరు నిలిచిపోయి దోమలు పెరిగాయి, డాక్టర్లను పిలిచి సలహాలు తీసుకొన్నాం, నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు అని ఆ లేఖలో ఉంది. అవును. ఈ లేఖ ఆధారంగా అడిగిన ప్రశ్నలను గమనిస్తే కొన్ని ప్రశ్నలు చాలా ప్రత్యక్షంగా ఉంటాయి. ఉదాహరణకు, జ్వరాలు ఎందుకొస్తున్నాయి? అవును, దీనికి సమాధానం లేఖలో నేరుగా దొరుకుతుంది. కాని కొన్నిసార్లు పరోక్ష ప్రశ్నలు కూడా అడుగుతారు. ఎలాగంటే, ఉదాహరణకు, ఈ లేఖను బట్టి తండ్రికి కొడుకుపై ఎలాంటి భావన ఉందని చెప్పగలరు అని అడిగితే సమాధానం అక్కడ నేరుగా ఉండదు. మనం ఊహించాలన్నమాట. అవును. జాగ్రత్తగా ఉండు, మంచిగా చదువుకోవంటి వాక్యాల ఆధారంగా మనం ప్రేమ, బాధ్యత అని గ్రహించి రాయాలి. అవగాహనలో ఆ స్థాయికి వెళ్లడం ముఖ్యం. సరే, మనం గ్రహించిన సమాచారాన్ని మన సొంత మాటల్లో అందంగా ఎలా రాయాలి? అదే ఈ తర్వాతి విభాగం, స్వీయ రచన. ఇందులో ఒక ప్రశ్న: ఉత్తరాలు ఎవరెవరికి రాస్తారు, ఎందుకు? ఇది విద్యార్థి సామాజిక అవగాహనను పరీక్షిస్తుంది. చాలామంది కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు అని రాసి ఆపేస్తారు. కానీ అంతకన్నా ఎక్కువ రాయొచ్చు. ఖచ్చితంగా. ఉపాధ్యాయులకు సెలవుచీటీ, అధికారులకు వినతిపత్రం, పత్రికా సంపాదకులకు లేఖ. అవును. ఇలా ఉత్తరాలలోని వైవిధ్యాన్ని ప్రస్తావిస్తే జవాబుకు బలం చేకూరుతుంది. ఆయా సందర్భాలను బట్టి భాష, విధానం ఎలా మారుతుందో చెప్పగలగాలి. ఇక్కడే మీ ఊరి గురించి రాయండి అని కూడా ఒక ప్రశ్న ఉంది. ఇది కేవలం వివరాలివ్వడం కాదు. ఇది విద్యార్థి పరిశీలన, వర్ణన, వాక్య నిర్మాణం వంటి నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అంటే మా ఊరిలో బడి ఉంది అని రాస్తే సరిపోదా? సరిపోతుంది, కానీ దాన్నింకా అందంగా చెప్పచ్చు. ఉదాహరణకు, మా ఊరి నడిబొడ్డున పెద్ద మర్రి చెట్టు నీడన ఉన్న మా బడి మాకు విజ్ఞానాన్ని పంచే దేవాలయం అని రాయడం ద్వారా ఆ వాక్యానికి ఒక ఫీల్ వస్తుంది. అవును. సృజనాత్మకతను, భావోద్వేగాన్ని జోడించవచ్చు. అర్థమైంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే విభాగాలు పదజాలం మరియు వ్యాకరణం. ఇక్కడ ఒక గళ్లనుడి కట్టు అంటే పజిల్ ఇచ్చారు. ఒక్క పదం తెలియకపోయినా మొత్తం ఆగిపోతుంది. అవును. ఇక్కడొక టెక్నిక్ ఉంది. చాలామంది చేసే పొరపాటేంటంటే మొదటి నుండి వరుసగా వెళ్లడం. అలా కాకుండా ముందుగా 100% ఖచ్చితంగా తెలిసిన సులభమైన జవాబులను నింపాలి. ఉదాహరణకు, సేవకు సేవ. వాటిని నింపితే వాటిలోని అక్షరాలు మీకు తెలియని కష్టమైన పదాలకు క్లూస్గా పనిచేస్తాయి. అప్పుడు పజిల్ సులభం అవుతుంది. ఖచ్చితంగా. బావుంది టెక్నిక్. ఇక వ్యాకరణంలో విభక్తులను చాలామంది బట్టి పడతారు. దీని వెనకున్న తర్కమేమిటి? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే వాటి పనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు, ద్వితీయ విభక్తి ప్రత్యయాలైన నిన్, నున్, లన్ ఉన్నాయి కదా. అవును. అవి వాక్యంలో ఎవరిని లేదా దేనిని అనే ప్రశ్నకు సమాధానమిస్తాయి. అంటే కర్మను సూచిస్తాయి. అవును. రాముడు రావణుణ్ణి చంపాడు అనే వాక్యంలో ఎవరిని చంపాడు? అంటే రావణుణ్ణి. అంతే. ఈ లాజిక్ అర్థం చేసుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం.
ఇక భాషా భాగాలైన నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియలను గురించి చెప్పండి. దీనికొక చిన్న అనాలజీ వాడవచ్చు. ఓ ఒక వాక్యాన్ని ఒక నాటకంలా ఊహించుకోండి. నామవాచకం అంటే నరేష్, కుక్క. ఇవి ఆ నాటకంలో పాత్రలు. సరే. సర్వనామం అంటే వాడు, ఆమె. ఆ పాత్ర పేరు మళ్ళీ చెప్పకుండా వాడే పదమన్మాట. డూప్లాగా. ఒక రకంగా అంతే. ఇక విశేషణం అంటే ఎరుపు, పొడుగు. అది ఆ పాత్ర వేసుకున్న కాస్ట్యూమ్. వావ్. చివరిగా పిన్ కోడ్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది. పిన్ కోడ్ అంటే ఏమిటి అని? పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఆ 6 అంకెల వెనుక ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అదా సంగతి. అవును. మొదటి అంకె దేశంలోని జోన్ను సూచిస్తోంది. ఓకే. రెండవది సబ్ జోన్ను. మూడవది సార్టింగ్ జిల్లాను. ఇక చివరి 3 అంకెను నిర్దిష్ట పోస్టాఫీస్ను సూచిస్తాయి. అంటే ప్రతి అంకికి ఒక అర్థం ఉందన్నమాట. అవును. దీనివల్ల ఉత్తరాలను వేగంగా, ఖచ్చితంగా బటువార చేయడం సాధ్యమవుతుంది. మొత్తం మీద ఈ విశ్లేషణతో తెలిసిందేమిటంటే, ఏ ప్రశ్నైనా మనల్ని భయపెట్టడానికి కాదు, మనం ఎంత నేర్చుకున్నామో అంచనా వేయడానికే. నిజమే. ప్రశ్న వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే జవాబు రాయడం చాలా సులభం. అవును. అందుకే ఈ పత్రం చివర్లో నేను చెయ్యగలనా అనే స్వీయ మూల్యాంకన పట్టిక ఉంది. మన బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. కరెక్ట్. నిరంతర అభివృద్ధికి ఇది పునాది వేస్తుంది. ఈరోజు చర్చ నుండి చాలా నేర్చుకున్నాం. అయితే ఇది శ్రోతలు ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చెప్పండి. ఈ రోజుల్లో ఆటో కరెక్ట్ మరియు ఏఐ ఉన్న ఈ సాంకేతిక యుగంలో వ్యాకరణ నియమాలను ఇంత లోతుగా నేర్చుకోవడం, స్వంతంగా వాక్యాలు నిర్మించడం వంటి నైపుణ్యాలు ఇంకా అవసరమేనా? మంచి ప్రశ్న. లేక ఇది కేవలం పరీక్షల కోసమేనా? టెక్నాలజీ మన భాషా నైపుణ్యాలను పెంచుతోందా లేక చంపేస్తోందా? ఆలోచించండి.